టాలీ లోకేష్ యూట్యూబ్ ఛానల్ ఫాలో అవుతున్న ప్రతి సబ్స్క్రైబర్స్ కూడా తెలుగులో నీట్ గా సబ్జెక్ట్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకు రియల్ టైమ్ లో ఇంటర్వ్యూస్ ఈజీగా కనెక్ట్ చేసే విధంగా మన సబ్జెక్ట్ ఉంటుంది. సో మన యొక్క ఛానల్ ని ఫాలో అవ్వండి. మీ వాల్యుబుల్ కామెంట్స్ తో 10 మందికి షేర్ చేయండి. తెలుగులో సబ్జెక్ట్ ని నీట్ గా నేర్చుకోండి. మరింత ఎప్పటికప్పుడు అప్డేట్ నాలెడ్జ్ తో సో లోకేష్ ఇన్ఫోటెక్ ఇన్స్టిట్యూషన్ లైక్ ఆథరైజ్డ్ టాలీ ఇన్స్టిట్యూషన్ మీకు ఎప్పటికప్పుడు అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ తో 2025 లో మీకు సబ్జెక్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అదే విధంగా మనం ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ ట్రైనింగ్ కూడా ఇస్తూ ఉంటాము. వీక్లీ న్యూ బ్యాచెస్ పెడుతూ ఉంటాము. మీకు లైవ్ సెషన్స్ లో జాయిన్ అవ్వాలనుకుంటే మీరు నా మొబైల్ నెంబర్ కి కాల్ బ్యాక్ చేసి మీ యొక్క నేమ్స్ అనేది ఎన్రోల్ చేసుకోవచ్చు. సో మొబైల్ నెంబర్ 6302514887. ఈ నెంబర్ కి మీరు వాట్సాప్ మెసేజ్ చేయొచ్చు, కాల్ అయినా చేయొచ్చు అనమాట. సో కంపల్సరీగా మన యొక్క ఛానల్ ని ఫాలో అవ్వండి. మీరు లాట్ ఆఫ్ నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటారు. మీకే ఇంటర్వ్యూస్ వెళ్ళినప్పుడు ఎంత నాలెడ్జ్ గెయిన్ చేశారు, ఎంత బాగా మీరు ఇంటర్వ్యూ క్రాక్ చేశారు అనేది కంపల్సరీగా ఈ వీడియో చూడడం వల్ల మీకే తెలుస్తుంది. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ టాలెంట్. హలో వ్యూవర్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు టాలీ లోకేష్ యూట్యూబ్ ఛానల్ అలియాస్ లోకేష్ ఇన్ఫోటెక్ ఇన్స్టిట్యూషన్. సో గైస్, టుడే మనము జిఎస్టిఆర్ 3B ఏ విధంగా ఫైల్ చేయాలి అనేది టుడే క్లాస్ లో మనం డిస్కస్ చేద్దాం. సో గైస్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ యొక్క వాల్యుబుల్ కామెంట్స్ పెట్టండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ తో జిఎస్టి వీడియోస్ తో మీ ముందరికి రావడం జరుగుతుంది. ఎవరైతే టాలీ లోకేష్ యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే సో లైక్ చేయండి, షేర్ చేయండి, మీ యొక్క వాల్యుబుల్ కామెంట్స్ అనేది కంపల్సరీగా పెట్టండి. జిఎస్టిఆర్ 3B ఫైలింగ్ ఎలా చేయాలి, జిఎస్టిఆర్ 1 ఫైలింగ్ ఎలా చేయాలనేది లాస్ట్ వీడియోలో నేను జిఎస్టిఆర్ 1 ఫైలింగ్ ఏ విధంగా చేయాలో చెప్పి ఉన్నాను. టుడే క్లాస్ లో జిఎస్టిఆర్ 3B ఫైలింగ్ గురించి డిస్కస్ చేస్తాను. వీడియోని ఎక్కడ కూడా మిస్ అవ్వకండి. సో వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, మీ యొక్క వాల్యుబుల్ కామెంట్స్ పెట్టండి. సో ఇప్పుడు లాస్ట్ మంత్ ఫిబ్రవరికి సంబంధించిన జిఎస్టిఆర్ 3B ఫైలింగ్ ఏ విధంగా చేయాలో టుడే క్లాస్ లో నేను స్టెప్ బై స్టెప్ చెప్తాను. ఓకేనా? డన్ గైస్. సో ఫస్ట్ మీ యొక్క జిఎస్టి పోర్టల్ ఏదైతే ఉంటుందో ఆ పోర్టల్లోకి మీరు లాగిన్ అవ్వాలి. సో జిఎస్టిఆర్ 1 అనేది ఆల్రెడీ ఫెయిల్ అయిపోయింది, ఫిల్ చేసేసాం. జిఎస్టిఆర్ 3B వచ్చేసి ఈ మంత్ మనకు 20th వరకు ఉందన్నమాట. 20th లోపల జిఎస్టిఆర్ 3B ఫైలింగ్ అనేది చేయాలి. ఇప్పుడు నేను 3B ఫైలింగ్ ఎలా చేయాలో చూపిస్తాను. రిటర్న్ డాష్బోర్డ్, సో తర్వాత లైక్ రిటర్న్ డాష్బోర్డ్ లోకి వచ్చాను. ఫైనాన్షియల్ ఇయర్ 24-25 తీసుకున్నా. Q4 తీసుకోవాలి, జనవరి టు మార్చ్. ఓకే, ఇప్పుడు మనము అప్లై చేసేది వచ్చేసి ఫిబ్రవరి మంత్. తర్వాత సెర్చ్ చేయాలి. సెర్చ్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, డీటెయిల్స్ ఆఫ్ అవుట్వర్డ్ సప్లైస్ ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్. జిఎస్టిఆర్ 1 అనేది ఫైల్ చేసేసాము. ఇప్పుడు జిఎస్టిఆర్ మంత్లీ రిటర్న్ జిఎస్టిఆర్ 3B వచ్చేసి డ్యూ డేట్ 23. దీన్ని ఇప్పుడు మనం ఫైల్ చేయాలి. ఓకే, సో ప్రిపేర్ ఆఫ్లైన్ అని ఉంది కదా, ప్రిపేర్ ఆన్లైన్ అని ఉంది. సో మనం ఏం చేస్తామంటే డైరెక్ట్ గా దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనకి సిస్టమ్ జనరేట్ సమ్మరీ ఫర్ జిఎస్టిఆర్ 3B ఈ విధంగా చూపిస్తుంది. క్లోజ్. చూడండి, డ్యూ డేట్, స్టేటస్ నాట్ ఫిల్డ్. ఓకే, సో ఒకసారి మనం ఈ వాల్యూస్ అన్ని కూడా చూడొచ్చు. ప్రొసీడ్ టు పేమెంట్. చూడండి, మేక్ పేమెంట్ పోస్ట్ పెయిడ్ టు లెడ్జర్, అగ్రీ అండ్ కండిషన్స్, ఎస్, ఆఫ్సెట్ సక్సెస్ఫుల్, ప్రొసీడ్ టు ఫైల్, వెరిఫికేషన్. సో ఐ బి హియర్ క్లియర్ గా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కదా, దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత లోకేశ్వర చెంచుపల్లి, ఈవీసీ తీసుకోండి, ఈవీసీ. ఇప్పుడు మన రిజిస్టర్ చేసిన మొబైల్ నెంబర్ కి ఓటీపీ వస్తుంది, ఆ ఓటీపీ టైప్ చేయాలి. 88
వెరిఫై. చూసారా? ఫైలింగ్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్. సో ఈ విధంగా సింపుల్ గా మనం జిఎస్టీ 3బి ఫైలింగ్ అనేది చేయొచ్చు. ఒకసారి చెక్ చేసుకోవాలంటే డాష్బోర్డ్ లోకి వెళ్ళండి. మీరు చేసింది కరెక్ట్ గా ఉందా లేదా, సో అయిందా లేదా అనేది కూడా చూడొచ్చు. ఫిబ్రవరికి సంబంధించి 2025 ఫైలింగ్ అనేది మనం చేసాం. చూసారా? మంత్లీ రిటర్న్ జిఎస్టీ 3బి స్టేటస్ ఫైల్. ఈ విధంగా జిఎస్టీ 3బి ఫైలింగ్ అనేది చాలా అంటే చాలా సింపుల్ గా చేయొచ్చు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ యొక్క వాల్యుబుల్ కామెంట్స్ అనేది పెట్టండి. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. మీ టాలీ లోకేష్.